అందరికీ నమస్కారం. ఈ రోజు దళిత ప్రవచనంలో భాగంగా ఒక తిరుగుబాటు కవిని మీకు పరిచయం చేస్తున్నాను. కూల్చివేతలతో పని లేకుండా కొత్త కట్టడాలను కలగనడానికి ఈ దేశమేమీ ఎడారి కాదు. ఏ అర్హతతో రాజ్యాన్ని ఏలతావు అంటే నేను పంట పండించే వైనాన్ని పటం కట్టి మరీ చూపిస్తాను. ఈ మృత కళేబరానికి ప్రాణం ఎట్లా పోస్తావు అని అడిగితే నేను చెప్పులు కుట్టే వరస బాగా దగ్గరుండి చూపిస్తాను. కొత్త సమాజాన్ని ఏం పెట్టి నిర్మిస్తావు అనంటే నాగరికతను మట్టి ముద్దలా పిసికిన నా కుమ్మరి సారె మీద నిల్చోబెడతాను. దేశానికైన గాయాలను ఎట్లా మాన్పగలవు అని అడిగితే నా మేకల మంద కాళ్లలో దిగిన ముళ్లను పిన్నీసు లేకుండానే బయటకు లాగిన ముచ్చట చెప్తాను. కుర్చీ మించి దిగనుగాక దిగనని నువ్వు మొండికేస్తే ఉలియబాడి శరంపాల నైపుణ్యంతో కొయ్య ముక్క కుర్చీ అయిన తీరుని సోదాహరణంగా వివరిస్తాను. మీ పీఠాధిపత్యానికి సూచనగా జునపాలు గడ్డాలు మీసాలు చూపిస్తే నా మంగలి పొదిలోంచి కత్తి సానరాయి బయటకు తీస్తాను. అసలు నేల మీద మీ ఆధిపత్యమేంటని ఎవళ్ళైనా ప్రశ్నిస్తే ఈ దేశాన్ని మోస్తున్న మట్టి పొరల కింద పాతి పెట్టబడిన నా కోటాను కోట్ల సంతకాలను నిద్రలేపుతాను. కొట్టి వేతలతో పని లేకుండా కొత్త వాక్యాలు రాయడానికి ఈ దేశ చరిత్ర మరీ అంత స్వచ్ఛమైనదేమీ కాదు అంటూ దళిత అస్తిత్వాన్ని భుజానికెత్తుకున్నటువంటి తిరుగుబాటు కవి పైడి తిరీష్ బాబు. వీరిది విశాలమైన ప్రాపంచిక దృక్పథం. మట్టి నవ్వితే పరమాన్నం, నిప్పు నవ్వితే వెలుతురు, నీరు నవ్వితే చైతన్యం, నింగి నవ్వితే తొలకరి, గాలి నవ్వితే ఊపిరి. ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒక చోట రాసిపోస్తే ఎలాగుంటుంది అంటే ఖచ్చితంగా పైడి తిరీష్ బాబు సాహిత్యంలా ఉంటుంది. పైడి తిరీష్ బాబు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గద్దెలగుంటలో 1963లో జన్మించారు. సుబ్బమ్మ, శాంతయ్య వీరి తల్లిదండ్రులు. పద్యాలు రాయటం, పాడటం శాంతయ్యకు ఒక ప్రవృత్తి. గాయకుడైనటువంటి తండ్రి శాంతయ్య యొక్క ప్రేరణతో చిన్నప్పటి నుంచే తిరీష్ బాబు తబలిస్టుగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. సాంఘిక పౌరాణిక నాటకాలకి, పాట కచేరీలకి వాద్య సహకారం అందిస్తూ ఆ చిరు సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకునేవారు. 14 సంవత్సరాల వయసులోనే తబలిస్టుగా మంచి పేరు సంపాదించారు. డాక్టర్ దారా రామనాథ శాస్త్రి, పెంగళి పాండురంగారావు గారు లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంతో వర్ధమాన సమితి, ఎర్రన పీఠం లాంటి సాహిత్య సంస్థలను ఏర్పాటు చేసి వాటి యొక్క వెలుగు జాడల్లో తిరీష్ బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగుదిద్దుకున్నారు. పైడి శ్రీ కలం పేరుతో చిన్నప్పుడే ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేస్తూ కవిగా, నాటకకర్తగా, ప్రయోక్తగా తిరీష్ బాబు అతి చిన్న వయసులోనే ఎంతో పరిణతి సాధించి బుద్ధండ పండితోత్తమ అందరికీ గుండెల్లో గుబులు పుట్టించారు. దాశరథి ముందు మాటతో 1985లో శరసంధానం అనేటువంటి ఒక కవితా ఖండికలో చీకటి శక్తుల పతనం కోసం చేస్తున్న ఇదిగో శరసంధానం, ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటించి పెన్ను తిరిగినటువంటి సాహితీ మూర్తులందరి యొక్క ప్రశంసల్ని అందుకున్నారు. అంటే ఇందులో సంస్కృత సమాస భూయిష్ట పద ప్రయోగాన్ని అద్వితీయంగా, సరికొత్తగా, అలవోకగా శరసంధానంలో సంధించారు. ఉదాహరణకి కొన్ని చూద్దాము. సముజ్వల కాంతిమతి, చిరంతన గీతికా స్మృతి, ఓహ విరచిత రసానంద కృతి, నిశాంత ధీనిధ, క్లేష్మ నిక్షిప్తాంగ ఘర్మధార, చక్రడోలా విహారం, తరల పరిమళ కిరణం, ఇలా అనేకమైనటువంటి సంస్కృత ప్రయోగాలని సరికొత్తగా ఈ యొక్క శరసంధానంలో ప్రయోగించారు. మొదటిసారిగా కొత్తగూడెంలో ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత హైదరాబాద్ బదిలీ అయ్యి చనిపోయే వరకు హైదరాబాద్ నగరంలోనే అశోక్ నగర్ లోనే నివాసం ఉన్నారు. వీరి భార్య తాహిరా సుల్తానా, కుమారుడు ప్రణయ్ చంద్ర, కుమార్తె సాయి రితిక ఉన్నారు. రచనల ద్వారా వీరు చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు రాసినటువంటి కవితా ఖండికలను పరిశీలిస్తే అతి ముఖ్యమైనది నిశాని, అల్పపీడనం, కావడి కుండలు, హిందూ మహాసముద్రం, నేను, నా వెంతలమాడి ప్రపంచం, అలా అనేక రచనలు చేశారు. అంటే వీరు రాసినటువంటి అన్ని సాహితీ
పుస్తకాలని రంగరిస్తూ సముద్రమంత విషాదాన్ని అక్షరాల్లో నింపి శరసంధానం చేస్తూ హిందూ మహాసముద్రంలో అల్పపీడనం సృష్టించి 3వ ప్రపంచ దేశాలకి 4వ ప్రపంచాన్ని చూపించిన స్వాప్నికుడు చింతలమారి ప్రపంచంతో అసలు ప్రపంచపు నిజాలని నగ్నంగా నడి బజార్లో నిలబెట్టిన తిరుగుబాటు కవి పైడి తిరేష్ బాబు. కారంచేడు, చుండూరు సంఘటనల అనంతరము ఆంధ్ర రాష్ట్రంలో విత్తినటువంటి ఆత్మ గౌరవ పోరాటాలు, దళిత చైతన్యంతో పైడి శ్రీ సాహిత్యం కూడా ఒక ములుపు తిరిగింది. అప్పటి వరకు శ్రీశ్రీ యొక్క శాబ్దిక మంతజాలంతో తిలక్ యొక్క అనుభూతి వాదంలో కొట్టుకుపోతున్నటువంటి పైడి తిరేష్ బాబు ఈ యొక్క దళిత సాహిత్యంతో మునిగి తేలుతున్నటువంటి పైడిశ్రీ వాటికి దూరంగా తన యొక్క అస్తిత్వ మూలాలను తడుముకుంటూ దళిత కవిత్వానికి ఒక దివిటీగా వెలుగొందారు. మొదటగా మద్దూరి నగేష్ బాబు, జి లక్ష్మీ నర్సయ్య, కాజా లాంటి తాత్విక బంధువులతో స్నేహితులతో కలిసి పైడి తిరేష్ బాబు ఈ యొక్క వెలువరించినటువంటి నిషాని దళితవాద కవిత్వం యొక్క కవితలు ఈ యొక్క రాష్ట్రంలో పెను సంచలనాన్ని సృష్టించాయి. అంటే నిషాని కవులు వాడినటువంటి పదజాలాన్ని, ప్రతీకల్ని, కవిత్వాన్ని సభ్య సమాజం హర్షించలేదు, దుమ్మెత్తిపోసింది. అంటే అంత గాఢంగా, అంత నగ్నంగా దళిత కవిత్వంలో కవితల ద్వారా తమ యొక్క ఆక్రోశాన్ని ఈ కవితా ఖండికలో వీరు విలుపుచ్చారు. నిషానికి సంబంధించినటువంటి ఒక 2-3 కవితల్ని, అదే విధంగా మిగిలినటువంటి అల్పపీడనము, హిందూ మహాసముద్రము అలా రాసినటువంటి పుస్తకాల్లోని ఒక కవిత చొప్పున చదివి మీకు వినిపిస్తాను. దీని ద్వారా వారి యొక్క నిజమైనటువంటి ధోరణి, దళిత అస్తిత్వం పట్ల, దళితుల పట్ల వారి యొక్క ఆర్ద్రత, కోపం, ఆవేశం అన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిది, అక్షరాలని చండ నిప్పు కణికల్లా మార్చి మాటలను మర ఫిరంగుల్లా పీల్చి కవితా వాక్యాల్ని కరెంటు తీగల్లా తీర్చి నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ప్రసరించినటువంటి అసాధన ప్రతిభా సంపన్నుడు తిరేష్ బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం కనపడటం లేదని విమర్శించినటువంటి విమర్శకుల నోరు మోయించినటువంటి అసాధారణ కవి పైడి తిరేష్ బాబు. రాత మాకు కొత్త కాదు, మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనప్పుడు మేం నేల తల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం. మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగిత పడవలైనప్పుడు మేం కర్మాగారపు నిన్నొసట లోహలిపులమయ్యాం. మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్ని పునీతమయ్యింది. పైడి దళిత పులిలా గాండ్రించి అభినవ కవిత్వానికి సంకేతంగా బాసిందినట్టుగా ఈ యొక్క కవితా ధోరణి మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా అల్పపీడనంలో కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా మొత్తం వచన కవిత్వంలోనే తిరేష్ బాబు రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి కవితా ఖండిక అల్పపీడనం. ఇది చాలా విశిష్టమైనదని అందరు కవులు కూడా ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి కవితా సంపుటి అల్పపీడనం. బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల అగ్రవర్ణ వర్గ సమాజం చేస్తున్నటువంటి దగాని, వారి పెత్తందారీ ధోరణిని, వారి అహంకారాన్ని నాటకీయంగా తన కవిత్వం ద్వారా ఈ అల్పపీడనం కవిత్వంలో చెప్పడం జరిగింది. అరరే 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 మట్టి మూకుళ్ళు, మడ్డి తపేలాలు ఎంత దగా చేశాయి. పందుల గుడిసెలు, బందుల దొడ్లు ఎంత కుట్ర పన్నాయి. ఎముకల గోళ్లకెంత కొవ్వా, కాలి కింద చెప్పుల కింద మిడిసిపాట. ఎంగిలి మితుకులకి, కాపలా కుక్కలకి, కళ్ళు ముంతలకి, కావిడి బద్దలకి, గాను గిద్దులకి, చెమట కాలువలకి, చింపిరి చర్మాలకి, కత్తులకి, ఎర్రలకి, పుసిలకి, అరులకి, పుసిగళ్ళకి, ఆనలకి, అర్రరే బాంచందరాన్ని కాల్ముక్తాలకి ఎంత ఒళ్ళు బలిసింది. ఎంత గడిమేరకపోతే వీళ్ళ చర్మాలు జెండాలవుతాయి. ఎంత బరిదగించకపోతే వీళ్ళ చేతులు గొంతుకులవుతాయి. న్యూనతా భావాల నిప్పుకోళ్లు వీళ్లను పొడిచి చంపడం లేదన్నమాట. జఠరాగ్ని బడబాగ్ని తోబుట్టువులేనని అసంతృప్తుల్ని పోగేస్తే అల్పపీడనం అవుతుందని, వాయుగుండమై వామన పాదమై కొత్త నింగి కొత్త నేల పుట్టుకొస్తాయని నూరిపోసి వీళ్లకెలా విరుచుకుపడే విద్య నేర్పిందెవరు? అల్పపీడనంలో ఉన్నటువంటి 7 కట్ల సవారీ అనే శీర్షిక ద్వారా గాని, బండి చక్రం
మీద ఈగ లాంటి కవితల ద్వారా శిరీష్ బాబు దళిత ఉద్యమ నిశ్శబ్దాన్ని ఎత్తి చూపారు. అంటే శస్త్రచికిత్స చేయటం ఉద్యమం, కాకుల్ని కొట్టి గద్దలకేసే ఫార్ములాల్ని ధ్వంసం చేయటం ఉద్యమం అంటూ ఉద్యమానికి సరికొత్త భాష అని చెప్పారు. ఐదోతనం, కుక్క కరిచిన వార్త, మట్టి బలపం ఇటువంటి కవితల్లో శిరీష్ స్త్రీవాద కవిత్వాన్ని అద్భుతంగా కవిత్రీకరించారు. వాడి తొడల తీట సద్దు మనగటానికి కావాల్సింది కండరాల చీలిక మాత్రమే అంటూ సజ్జలగూడెం మాదేవమ్మపై జరిగినటువంటి అత్యాచారాన్ని 2 మాటలలో శిరీష్ బాబు ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. పొద్దు పొడవటం ఆలస్యం, వంటిల్లి మీద వర్షించి ఆహార పంటలవుతూ, పొద్దు గోకటం ఆలస్యం, కండరపు నాగేళ్లు దిగమింగి కడుపు పంటలవుతూ అని స్త్రీమూర్తులు ఎదుర్కొంటున్న రోజువారీ హింసను అక్షరాల్లో తర్జుమా చేశారు. అంటే ఉదయం వంటింట్లో, రాత్రి పడకటింట్లో స్త్రీ పడే వేదనని అద్భుతంగా 4 పాదాలలో అత్యద్భుతంగా చిత్రీకరించి ఉత్పత్తిని పునరుత్పత్తిని ఇంత ఆర్ద్రంగా కవిత్వీకరించినటువంటి దాఖలాలు స్త్రీవాద కవిత్వంలోనే లేవు అనటమో అతిశయోక్తి కాదు. అదేవిధంగా హిందూ మహాసముద్రం అనేటువంటి కవితా శీర్షికలో ప్రపంచంలో ఏ యొక్క సముద్రానికి మతనామం లేదు, కానీ హిందూ పేరుతో ఒక మహాసముద్రానికి కూడా హిందూ మహాసముద్రం అని పేరు పెట్టి ఒక ఆడియోని విడుదల చేసి ఆ తరువాత దానిని పుస్తక రూపంలో తీసుకువచ్చారు పైడి శిరీష్ బాబు గారు. అందులో ఆయన చూడమ్మా శివరంజని, శృతి పక్వంగా, శ్రవణ శుభగంగా, శృతుల్ని ధ్వంసం చేయటమే నా పని అంటూ సాంప్రదాయక సరిగమ పదనిసల సంగీతాన్ని ధ్వంసం చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు. తన కవితలో ఒక చోట మట్టి గట్లైన చోట నీళ్లుంటాయి, మనిషి గట్లైన చోట నెత్తురుంటుంది అంటారు. సముద్రాన్ని ఒక మతంగా ఉద్యమంగా భావిస్తూ సముద్రం ప్రవహించదు కానీ ప్రవహించగలననే బుకాయిస్తుంది అంటూ హిందూ మహాసముద్రాన్ని అక్షరీకరించారు. శిరీష్ బాబు అంతరంగంలో అంబేద్కరిజం నిలువెల్లా తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే ఆయన ఒక చోట సముద్రానుకూల సాహిత్యాన్ని పేజీల కొద్దీ విసరవచ్చు, అరుణ్ శౌర్యుల్ని పోషించనూవచ్చు, అంబేద్కర్ వ్యతిరేకతను పెంచనూవచ్చు అంటూ హిందూ మహాసముద్రంలో ఒక చోట రాశారు. నేను నా వింతల మాది ప్రపంచం అనే పుస్తకాన్ని గ్లోబలైజేషన్ నేపథ్యంలో శిరీష్ బాబు 2009లో దీన్ని ప్రచురించారు. ఇందులో ఆయన ఇలా అంటారు: ఒక గాట కట్టేసి ఉంచిన భ్రమ, ఒక గాట కట్టేసి ఉంచిన ప్రవాహ సమూహం పాయలుగా చేలడం ఇప్పుడే నేర్చుకుంది. విడిపోవటం తప్పు అనే నీతివాక్యాన్ని బోర్డు నుంచి చెరిపేస్తుంది. ఉలికిపాటెందుకు? విడిపోవటం అంటే విముక్తమై విస్తృతం కావడం. విడి 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 విడిపోవటం అంటే ఎవరి భవిష్యత్తుకి వారు జవాబుదారీ కావటం. ఎంతగా విడిపోయినా ఉమ్మడి పాదు చెక్కు చెదరదు. గంప గొత్త ఉనికి కింద గాలి పోగేసింది చాలు. నిద్రను నెట్ట నిలువుగా నరుకుతున్న సైనికులకు ఆహ్వానం. కొత్త నీటి ఆనవాళ్లను పసిగట్టడమే అసలైన ప్రవాహ స్పృహ. ఆయన కవితా శీర్షికలన్నీ కూడా చాలా భిన్నంగా వక్రోక్తితో ఉంటాయి. అవి విభిన్నంగా చూడగానే విరోధాభాషతో నిండి ఉంటాయి. కొన్ని పేర్లు చూద్దాం. ఆ కవిత కండికలకు పెట్టిన పేర్లు: దుర్భర సుఖం, నూరవ గుర్రె, చెవిటి పెద్ద మనుషులకు శంఖం, కుక్క కరిచిన వార్త, చెంపలు లేని మహాత్ముడు, చాగుడిస్తే చి, అనచే చేతిని నరికే ఆయుధం, ములుకుతాళ్ల చర్నాకోల, బేట్రాయి సామిదేవుడు, వంటి చేతితో చప్పట్లు, బండి చక్రం మీద ఈగ, మట్టి బలపం, నరం మీద పుండు అనబడు ఒక దేబిరింపు, ఇచ్చట ఉచితంగా డొక్క చీల్చబడును, నిషాని వాడు తిట్టొద్దంటున్నాడు, మిగతా వేళ్లకు చిటికిన వేలు వ్రాయునది. ఇలా విభిన్నమైన శైలిలో ఈ కవిత ఖండికల శీర్షికలు ఉన్నాయి. హిందీ పాటలు, ఉర్దూ షాయిరాలు ఆయన నోటి వంట అలవోకగా జారివేయాయి. ఆంధ్రవాడై ఉండి కూడా ఇంత ప్రావీణ్యం సంపాదించడానికి కారణం హైదరాబాద్ లోని మొజంజాహి మార్కెట్ ఏరియాలో నివాసం ఉండి ఒక గదిలో ఇవన్నీ కూడా సాధనం చేయటమే అని వారే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. పైడి శిరీష్ బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి కాబట్టి దళితవాదం దగ్గరే ఆగిపోకుండా ఆత్మ బంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిర్లిచ్చారు. ప్రయాణ స్నేహితుడిల ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమాల్లోనూ పోరాటాలలోనూ కరచాలనం చేశారు. తెలంగాణ ఉద్యమానికి బాసటగాను, దండోరా ఉద్యమానికి డప్పుగాను మనసారా సంఘీభావం ప్రకటించారు. ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం కలిసి ఉంటే కలదు సుఖం, దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం వేరు పడితే ప్రగతి సులభం అంటూ సమైక్యవాద కుట్రల్ని తోసిరాజని తెలంగాణ ప్రజల
జీవన పోరాటాల సారాంశాన్ని 4 పాదాల్లో నవ్యంగా చెప్పినటువంటి కవితా ఖండిక కావడి కొండలు. కొండల్లా విడిపోదాం, కావడి బద్దల్లా కలిసి ఉందాం అనే చారిత్రాత్మక నినాదంతో తెలంగాణ సంఘీభావ కవిత్వానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పైడి తిరేష్ బాబు గారు. సాహిత్యంలో విశేషంగా అందరి మన్ననలు అందుకున్నప్పటికీ కూడా తిరేష్ బాబు మద్యానికి బానిసయ్యారు. అందువలనే 2014లో తిరేష్ బాబు హైదరాబాద్ లో కన్నుమూశారు. అల్పపీడనంలో ఆయన అన్నట్లు, వాడు తిట్టొద్దంటున్నాడు, తిట్టు కవిత్వం కాదంటున్నాడు, తిట్టడం మన సంస్కృతి కాదంటున్నాడు, తిరగబడటం మన పురాణాల్లోనే లేదంటున్నాడు, అయినా 5వ క్లాసు మనుషులేలా మాట్లాడటం అప్పకవీయం అస్సలు సమర్థించదంటున్నాడు. ఆహా, ఏమి రిఫరెన్సులు, ఏమి విమర్శలు! రండి దళిత కవులందరూ బృహన్నల వేషాలు కట్టుకుని మర్యాదస్తుల మన్ననలు పొందే వ్యభిచారాలను నేర్చుకుందాం. ఇలాంటి గొప్ప కవిని ఇంత త్వరగా కోల్పోవటం చాలా బాధాకరం. ఏదైనప్పటికీ కూడా వారు రాసినటువంటి, వారు సృష్టించినటువంటి నిజమైనటువంటి దళిత సాహిత్యాన్ని 10 మందికి తెలియజేసి దళిత స్పృహను కొనసాగించడమే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ జై భీమ్. రేపు మరొక దళిత కవితో కలుద్దాం.